పుష్ప తగ్గేదే లేదు. రాయల చెరువులో 40 టిప్పర్లు పెట్టి 3 ఇటాచీలు పెట్టి కేజీఎఫ్ ఆ దందాల కన్నా ఈ దందా ఎక్కువ జరుగుతుంది. రోజుకు 20 లక్షల రూపాయలు ఈరోజు సంపాదిస్తున్నారు. కేసులకు భయపడే అవకాశం లేదా మీతో పాటు మీరు కానీ మీ అనుచరులు కానీ? మా అనుచరులు కానీ మా ప్రజలు కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీలోకి బొంబాయి రమేష్ చేరతాడు. నేను టీడీపీనే, కానీ నాకు భయభ్రాంతులు లేవు, బెదవడి పోయేది లేదు, తగ్గేదే లేదు. యాడికి మండలానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు బొంబాయి రమేష్ గారు ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చి జేసీ గారికి ఫిర్యాదు ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సాక్షిగా ఏమని ఫిర్యాదు చేశారు, అసలు ఎందుకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారని ఆయన అడిగి తెలుసుకుందాం. అవునా, ఎందుకన్నా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏదో అర్జీ ఇచ్చారు? గత నెల 26, 27, 28 తారీఖులలో నేను మట్టి తోలకపోయినా కూడా మట్టి తోలినామని తెలుగుదేశం నాయకులు అర్జీ చేయడం జరిగింది కలెక్టర్ గారికి. ఆ రోజు మనకు ఎంక్వైరీ మీద వచ్చేశారు ఎంఆర్ఓ గారు, అలాగే కరెంటు ఎలక్ట్రికల్ వాళ్ళు, ఈ మైనింగ్ వాళ్ళు, అదేవిధంగా ఒక 5-6 డిపార్ట్మెంట్లు వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఎంక్వైరీకి వచ్చేసి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళందుకు వాళ్ళే నా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయినాయి. 3 కేసులు ఫైల్ అయినాయి, ఇంకా 2 కేసులు కూడా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే దాని గురించి నాకు ఎలాంటి సమస్య, నాకు దాని గురించి ఏ విధంగా కూడా నాకు సంబంధమే లేదు. అంటే సంబంధం లేదన్నా, నేను పేపర్లో చూశాను, పెద్ద పవర్ కేబుల్ పోయింది, అది 33 kVనో ఏదో, దాని చుట్టూ మొత్తం దవ్వేసినారు. మొత్తం అక్కడ మట్టే లేదు, కేవలం ఫోల్ మాత్రమే ఉంది. ఆ ఫోల్ ఎంత డేంజర్లో ఉందో మనం కూడా చూసాం. మరి అది మీరు ఏం చేయాలి, మరి ఎవరు తోలినట్టది? ఇప్పుడు ఇది అనేది నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కూడా 2017 ముందు నుంచి కూడా ఈ గుంతలు ఉన్నాయి. గూగుల్ మ్యాప్లో తెచ్చాను, అది మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. ఆ గూగుల్ మ్యాప్లో నుంచి తీసినది 2017 ముందు నుంచి గత 20-30 సంవత్సరాల నుంచి కూడా రోడ్లకు కానీ ఇండివిజువల్ వర్కులకు కానీ ఏదో విధంగా వాళ్ళు తీసుకుపోయారు. అవి తీసుకుపోయినటువన్నీ నేను 19-20 నుంచి స్టార్ట్ చేసినానని ఇక్కడ ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో ఆ గుంతల నంబర్లన్నీ ఉన్నాయి నా దగ్గర. ఆ నంబర్లన్నీ కూడా నేను గూగుల్ మ్యాప్లో తీసిన. అవన్నీ తీసి ఇప్పుడు ఆ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ మ్యాప్లో ఆ సర్వే నెంబరు, అది గుంతలు ప్రజెంట్గా ఉన్నాయి, ఇప్పటికి కూడా ప్రజెంట్గా ఉన్నాయి. అది నేను మట్టి తోలిండేది నేను మాత్రం కాదు. మరి ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? అదే ఇప్పుడు వైసీపీ అని, నేను మండల ప్రెసిడెంటు, అదేవిధంగా మనం యాక్టివ్గా ఉన్నాం, మేము ఎదుగుతున్నామనే ఆలోచనలో ఈ నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా ఇతన్ని కేసులు పెట్టి బద్నాం చేయాలా, ఇతను ఎట్లో గట్లా తగ్గియాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచనలు లేవు వాళ్ళకు. ఆ విషయంలో మేము ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి ఎప్పుడు కూడా నేను బెదవడానని ఇదే చెప్తున్నా. అంటే ఇప్పుడు కలెక్టర్ గారికి ఏమని ఫిర్యాదు చేశారు మీరు? అదేవిధంగా నేను గతంలో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లన్నీ అబద్ధాలని, అవి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండానే నా మీద కేసులు పెడుతున్నానని కూడా చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ రాయల చెరువులో 40 టిప్పర్లు పెట్టి 3 ఇటాచీలు పెట్టి దాదాపు 500 టిప్పర్లు 500 ట్రిప్పులు తోలుతున్నారు. ఒక్కో ట్రిప్పుకు ఒక 4,000 రూపాయలతో రైతులు వసూలు చేసుకొని రోజుకు 20 లక్షల రూపాయలు ఈరోజు సంపాదిస్తున్నారు వాళ్ళు. అవి దొంగగా తోలుకుంటూ వాళ్ళు 40 టిప్పర్లు డే అండ్ నైట్ తోలుకుంటూ ఉన్నారు. అదే కంప్లైంట్ మన కలెక్టర్ గారికి ఇచ్చాము, జేసీ గారికి ఇచ్చాము. ఆ ఆయన కూడా ఇప్పుడు స్పందించి వేరే వాళ్ళకి ఫోన్ చేశాడు. ఈరోజు ఏం జరుగుతుందో చూసి 2-3 రోజులు మేము ధర్నా చేసే కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ మేము తయారవుతాము. అంటే ఆ మట్టి అఫీషియల్గా కదా తోలుతుండేది, ఎంఆర్ఓ గారు పర్మిషన్ కానీ లేకపోతే భూగర్భ పర్మిషన్ లేదు, పర్మిషనే లేదు, ఎవరు పర్మిషన్ లేదు. ఏంటో ఎంఆర్ఓ పర్మిషన్ లేదు, మైనింగ్ వాళ్ళ పర్మిషన్ లేదు, డిఈ పర్మిషన్ లేదు, జేఈ పర్మిషన్ లేదు. ఎవరు పర్మిషన్ లేకుండా వాళ్ళు మాకు ఏమీ చేయలేరు అనే ఒక ధ్యేయంతోనే వాళ్ళు తోలుతున్నారు. వీళ్ళందరికీ కూడా నేను కంప్లైంట్ చేసిన, ఫోన్లు చేసిన, కానీ ఒక్కరు కూడా వచ్చి వాటికి చూసిన పాపాన పోలేదు. నిమ్మకు నీరెక్కినట్లు వాళ్ళు ఇంట్లో ఆడ ఆఫీస్లో పనుకుంటారో ఇంట్లో పనుకుంటారో తెలియదు, కానీ ఆఫీసర్లు ఒక్కరు కూడా రాలేదు. ఈ రోజు కూడా నేను డ్రోన్లు పంపించి డ్రోన్ల ద్వారా ఆ చెరువులో
మొత్తం తీసిన తర్వాతనే మాకందరికి కూడా బయటకు పడినాయి. ఈ డ్రోన్ల విషయంలో కేజీఎఫ్ ఆ దందాల కన్నా ఈ దందా ఎక్కువ జరుగుతుంది. దయచేసి దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా మీరు చేస్తే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ తప్పకుండా మేము రాబోయే దినాల్లో ధర్నా కూడా చేస్తామని తెలియజేస్తాను. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ప్రభుత్వాలు ఎవరు ఉంటే ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కూడా ఆ విధంగానే చేసినారు అంటున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. మరి అధికారులు ఎవరికని ఒత్తాసు పలుకుతారు, అధికారులకు కూడా ప్రెజర్ ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసు కదన్న. ఓకే, ఒక్క విషయాన్ని నేను మండల ప్రెసిడెంట్గా గతంలో కూడా మండల ప్రెసిడెంట్ 14 నుంచి మళ్ళీ నేను 14లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, 19లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. 14 నుంచి 15 వరకు కానీ అంతకుముందు కానీ మేము ఎలాంటి పనులు చేయలే. బట్ 19 నుంచి కూడా 24 వరకు ఒక ట్రిప్ ఇసుక తోలలేదు, ఒక మట్టి ట్రిప్పు తోలలేదు. తోలకోకుండా ఊరికి అబండాలు వేస్తున్నారు. తోలనని ఎవిడెన్స్ లేవు. మేము ఇప్పుడు ఎవిడెన్స్ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు డ్రోన్లో నుంచి చూపించి స్పాట్లో 40 టిప్పర్లు, 3 ఇటాచీలు ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో తిరుగుతానే. ఇప్పుడు రండి, ఈ రోజు రండి, ఇప్పుడు ఈ గంటలో రండి, ఆడ నేను చూపిస్తా. నేను తోలని దాన్ని ఎప్పుడో గతంలో తోలిన 30 ఏళ్ళ కిందటి ఇవన్నీ చూపించుకుంటా. నేను 20 నుంచి 25 వరకు నేను దందా చేసినాను. ఇదంతా నువ్వే తోలినేదని అనవసరంగా నా మీద నిందలేస్తాను. తోలితే టీడీపీ కాదు, వైసీపీ కాదు, ఎవరైనా డోంట్ కేర్. ఆఫీసర్ల వరకు ఆఫీస్ పని చేయాలా. నీ రాజకీయం ఉంటుంది. మేమేమో గలాటలు ఉంటాయి, మా సమస్యలు ఉంటాయి, మా వరకు ఉంటుంది. మీరు అఫీషియల్గా మీరు ఏం చేయాలో అది చేయాలా, ఖచ్చితంగా చేయాలని నేను అధికారులను కోరుతున్నా. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకుండా ఇలాగే ఈ మట్టి దంద కావచ్చు, ఇసుక దంద కావచ్చు, ఈ విధంగానే కొనసాగితే అంటే మీరు ఖచ్చితంగా ధర్నా చేస్తామంటున్నారు. ధర్నా చేసినప్పుడు కేసులకు భయపడే అవకాశం లేదా? మీతో పాటు మీరు కానీ మీ అనుచరులు కానీ? మా అనుచరులు కానీ మా ప్రజలు కానీ మేము కానీ ఏమి కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమను. మేము తప్పు చేసింటే తప్పు చేయకుండా కేసులు పెడతాన్నారు. ఇప్పుడు తప్పు చేయకుండానే కేసులు పెడుతున్నారు. పెట్టుకున్నా మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు ఉండేటోళ్ళను ప్రజెంట్ వాళ్ళు చేయకుండా ఉండకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా 2-3 రోజులు ఖచ్చితంగా పెడతాం. ఒకవేళ ఇప్పటివరకు అక్రమ కేసులు ఏమైనా పెట్టారా మీ మీద? ఇప్పుడు ఆల్రెడీ పెట్టారు. 3 కేసులు ఇవే. 379 మట్టి దొంగతనం అని, ఇంకోటి 427 ఏవో 4 పెట్టినారు. ఇంకా నన్ను స్టేషన్కి పిలిచలేదు, పోవాలా ఈరోజు రేపు. 2 కేసులు ఆల్రెడీ వీళ్ళు మన కరెంట్ వాళ్ళు పెట్టారు, ఎండోమెంట్ వాళ్ళు. నువ్వు టవర్ అంటివే, ఆ టవర్ వాళ్ళు పెట్టారు. ఇంకో వచ్చేసి ఎండోమెంట్ వాళ్ళు పెట్టారు. మరి ఎవిడెన్స్ లేకుండా ఏ విధంగా కేసులు పెడతారు? వాళ్ళ ఇష్ట ప్రకారంగానే చేస్తారు. నన్ను విచారణకు కూడా పిలిచలే, నువ్వు ఇది తోలేమని నిరూపణ చేయలే, ఏవి చేయకోకుండానే కేసులు పెడుతున్నారు. అది ఈ విషయం. ఇప్పుడు మట్టి ఇక్కడ నుంచి తీసుకుపోయింటే వేరే ప్లేస్లోకి వేసి ఉండాలి కదా, ఆ ఎవిడెన్స్ ఉండాలి కదా. లేదు, ఆ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు ఈ నుంచి నేను తోలినానే అనుకోండి, ఇది నేను ఎక్కడ తీసుకుపోయి తోలినాను అది చూపియాల. అది చూపించుకోకుండానే కేసులు పెడుతున్నారు. నాకు చూపించి ఏ కేసులు పెడతారో ఏమైనా చేసుకోండి అని కూడా నేను చెప్పిన. నేను ముందు కూడా చెప్పా, ఈ అధికారులు కానీ డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఎనీథింగ్ మీరు నేను తప్పు చేసింటే ఖచ్చితంగా పెట్టండి అని నేను కోరుతున్నా. ఒకవేళ ఇలాంటి ప్రెజర్ పెడితే తెలుగుదేశం పార్టీలోకి బొంబాయి రమేష్ చేరతాడు, ఈ విధంగా చేర్పించుకోవాలని భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం పార్టీలోకి లాక్కోవాలని ఏమైనా చూస్తున్నారేమో అనుకోవచ్చు కదా. అట్లా అనుకునేదానికి నేను 83 రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి 2008-9లో చనిపోయేంత వరకు కూడా నేను టీడీపీనే. పార్టీ పెట్టకముందు మా తెలుగుదేశం నాయకులకు కొంచెం గొడవలు జరిగి మాకు మనస్పర్ధలు ఏర్పడి నేను వైసీపీలోకి జాయిన్ అయినాను 2009లోనే. ఆ రోజు ఇంకా వైసీపీ పార్టీ పుట్టలే, ఫ్యాన్ గుర్తు రాలే, ఈయన పార్టీ రాలే, ఎవరు రాలే. అభిమాన సంఘం అని నేను ఒక ఆపోజిట్గా ఉండాలని ఈ మా యాడికిలో ఉండే నాయకుల కోసం ఆపోజిట్గా దిగి పార్టీలోకి వచ్చిన. నాకు తెలుగుదేశం కొత్తది కాదు, ఈ వైఎస్ఆర్ 15 ఏళ్ళ నుంచి ఉండా. కానీ నాకు ఆ భయభ్రాంతులు లేవు, బెదబడి పోయేది లేదు, తగ్గేదే లేదు. పుష్పనా? పుష్ప డబల్. ఒకసారి చెప్పు, తగ్గేదే లేదని. పుష్ప తగ్గేదే లేదు. చూశారు కదా, ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరింపులు వచ్చినా తగ్గేదే లేదు. ఆల్రెడీ నేను టీడీపీ పార్టీ నుంచే వచ్చిన వాడిని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా. ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా నేను ఏ ఒక్క మట్టి తోలినా కూడా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అని బొంబాయి రమేష్ నాయుడు గారు అంటున్నారు. అలాగే ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం రైట్ నౌ ఇన్ని వేల వందల టిప్పర్లు మట్టి ఇసుక అన్ని తోలుతున్నప్పటికి కూడా ఎందుకు రోజుకి 20 లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు అనధికారికంగా? ఇదంతా ప్రభుత్వ సొమ్ము కదా, దీనిపైన అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదు, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈయన సూటిగా అడుగుతున్నారు. మరి దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బొంబాయి రమేష్ గారు ఏ విధమైన పోరాటం చేస్తారనేది వేచి చూద్దాం. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయం, అనంతపురం.